హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అనుని. నిన్న చేపల పులుసు చేశాను. అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు బంగాళదుంప మెంతికూర కర్రీ చేస్తున్నాను. సింపుల్ మెథడ్స్, ఈజీగా అయిపోయే థీము. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇదే మన ఈరోజు ఇంగ్రీడియంట్స్. ఈ మెంతికూర నేను మా ఇంట్లో వేసి పండించింది. సో ఈరోజు ఫ్రెష్గా మెంతికూరతో బంగాళదుంప వేసి కర్రీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ ఎందుకంటే ఈజీగా వంట అయిపోతుంది. మనకి గంటలు టైం పెట్టాలంటే ఇప్పుడు ఉండే ఇందులో సరిపోదు కదా. కాలంలో అందరం జాబులు చేసుకునే వాళ్ళం. ఒకటి తొందరగా వంట చేసేసి వెళ్ళిపోవాలని కుక్కర్లో ఈజీగా వండుకోవచ్చు. తొందరగా కూడా అయిపోతుంది. మనకి గ్యాస్ కూడా అంత ఖర్చు అవ్వదు. సరే, కొంచెం నూనె వేసాను దీంట్లో. ఈ నూనె కొంచెం మరిగిన తర్వాత ఇందులో కొంచెం మరిగాక ఇందులో ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయల్ని ముందుగా మనం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసి ఇందులో వేసాను. కొంచెం మీకు అందరికీ తెలిసిందే కదా, ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు మంచి కలర్ వస్తాయి అన్నమాట. తొందరగా కూడా ఉడుకుతాయి. ఇలా ఉల్లిపాయలు కొంచెం అలా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు కొంతసేపు ఫ్రై అవ్వాలా, రెడ్డిష్గా రావాలన్నమాట. ఉల్లిపాయ వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది ఏ కర్రీకైనా కూడా. ఇది మీకు డైలీ చెప్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోనే టమాటా వేసుకోవాలి. టమాటా కూడా 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ముద్ద. టమాటో కూడా కొద్దిగా ఉడికింది, కొద్దిగానే ఉడికాయి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కొంచెం వేయించిన తర్వాత కొంచెంసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు పెడితే ఆ స్మెల్ కొంచెం తగ్గుతుంది అన్నమాట, అల్లం వెల్లుల్లిపాయ స్మెల్. చూసారు కదా, ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. 2 నిమిషాల తర్వాత ఇలా కలిపేసుకొని దీంట్లోనే నేను చెప్పాను కదా మెంతికూర బంగాళదుంప అని, మెంతికూరని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. అది వేస్తున్నాను దీంట్లో. దీన్ని బాగా కలిపేయండి. దీంట్లో కలిపేసి
ఒక్క నిమిషం అలాగే పెట్టేయండి. ఇలా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయిపోయాక దీంట్లోనే బంగాళాదుంపల్ని ముక్కలు చేసేసి దీంట్లో వేసుకోవాలి. దీన్ని బాగా కలిపేయాలి. ఈ కర్రీ రైసే కాదండి, రోటీకి కూడా చాలా బాగుంటుంది. చపాతీకి, పూరీకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి ఒక్క గ్లాస్ నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక్క విజిల్ పెట్టండి, చాలు, ఉడికిపోతుంది. ఒక విజిల్ వచ్చేసిందండి. కొంచెం మనం ఆవిరి పోయే వరకు ఉంచేసి తీసి చూద్దాం. ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత కలరిష్గా, ఎంత ఇదిగా అందంగా ఉందో చూడండి. ఇలా ఉడుకుతుంది, ఇలా అవుతుంది. ఒక్క 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా థిక్గా అయ్యేటట్లు చూసుకోవాలి. ఉప్పు కొద్దిగా తక్కువ ఉందండి, అందుకని ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా. చూడండి ఎంత బాగుందో. చాలు, ఇంకా దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం. వేసి ఒకసారి కలిపిస్తున్నాం. అంతే, మెంతికూర బంగాళదుంప రెడీ అయిపోయింది. అన్నంతో దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, మన బంగాళదుంప మెంతికూర అన్నంతో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.